నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. ఎకనామిక్స్ ఇంటర్మీడియట్ ఆర్ట్స్ సబ్జెక్టుల్లో క్లిష్టమైనది అని చాలామంది విద్యార్థుల్లో ఉన్న అభిప్రాయం. సివిక్స్, కామర్స్ సబ్జెక్టులతో పోలిస్తే ఈ శాస్త్రంలో ఉండే నిర్వచనాలు, భావనలు, గణాంకాలు కొంత గందరగోళాన్ని కలిగిస్తాయి. పరీక్షా హాల్లో ప్రభావం చూపుతాయి. సమకాలీన అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమైతే అర్థశాస్త్రంలో 100% మార్కులు తెచ్చుకోవడం చాలా సులభం అంటోంది ఇవాల్టి యువ విజయీభవ. తరగతి గదిలో పాఠాలు వింటున్నా అధ్యాపకులు చెబుతున్న ఎకనామిక్స్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. చదువుతుంటే చాలా సులభంగా కనిపిస్తుంది. తీరా పరీక్షా హాల్లో అడుగు పెట్టగానే అసలు సిసలు సవాలు పలకరిస్తుంది. 8 మార్కుల ప్రశ్నల నుంచి 2 మార్కుల ప్రశ్నల వరకు వేటికి ఎంత సమాధానం రాయాలో తెలియక తికమక పడుతుంటారు విద్యార్థులు. నిరంతర సాధన ద్వారా ఎలాంటి ప్రశ్నలకైనా సులభంగా సమాధానాలు రాయవచ్చు అంటున్నారు సీనియర్ ఎకనామిక్స్ అధ్యాపకులు భరత్ కుమార్. ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో జనరల్గా కన్జంప్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్చేంజ్ అట్లా ఉంటుందండి. దీంతోపాటు కొంచెం మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్ కొంచెం ఉంటాయి. అది నేషనల్ ఇన్కము, ఈ మనీ, బ్యాంకింగ్ ఇట్లా ఉంటుంది. అయితే మనకు ముఖ్యంగా ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక మనం కన్జంప్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్చేంజ్, నేషనల్ ఇన్కమ్, మనీ, బ్యాంకింగ్ ఇవి బాగా కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా ఒక మంచి మార్కులు రావచ్చు. నా పేరు ఆశిష్ సార్. జనరల్లీ ఎకనామిక్స్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ ఉంటాయి సార్. అందరూ ఈ అన్ని అటెంప్ట్ చేయరు లాస్ట్ వరకు. సో ఇది సిచ్యువేషన్ కంప్లీట్ చేయడానికి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? క్వశ్చన్ పేపర్ చూడంగానే మొట్టమొదటే 10 మార్క్స్, 5 మార్క్స్ వచ్చినట్టు స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఆ క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదవాలి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏమేమి వస్తాయో అవి చూసుకొని 10 మార్క్స్ క్వశ్చన్ని 20 మినిట్స్లోను, 5 మార్క్స్ క్వశ్చన్ని 10 మినిట్స్లోను, 2 మార్క్స్ క్వశ్చన్ని 2 మినిట్స్లోను ఈచ్ క్వశ్చన్ని కంప్లీట్ చేయగలిగితే మాత్రం 100% నువ్వు పేపర్ మొత్తం చేయగలరు ప్రతి ఒక్కరు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారు, 10 మార్క్స్ బాగా వచ్చింది కదా అనేసి అని ఒక్కొక్క ఆన్సర్ని హాఫ్ అన్ అవరు లేదంటే ఇంకా 25 మినిట్స్ ఇట్లా పెంచుకోవడం వల్ల ఈ 10 మార్క్స్కే ఎక్కువ టైం వెళ్ళిపోతుంది. తర్వాత 5 మార్క్స్కి 10 మార్క్స్ 10 మినిట్స్లో రాయాల్సింది ఈ 15 మినిట్స్ 20 మినిట్స్ అయ్యేసరికి ఇక 2 మార్క్స్ రాయడానికి అవకాశం ఉండదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే మనం పెట్టుకునేటప్పుడు వాచ్ పెట్టుకుని 20 మినిట్స్ ఫర్ 10 మార్క్స్ అండ్ 10 మినిట్స్ ఫర్ 5 మార్క్స్, 2 మినిట్స్ ఫర్ 2 మార్క్స్ అట్లా పెట్టుకుంటే కనుక ప్రతి విద్యార్థి కంపల్సరీగా అన్ని ఆన్సర్లో రాసి 100 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతాడు. తర్వాత హీ విల్ డెఫినెట్లీ గెట్ ఏ వెరీ గుడ్ మార్క్స్. నా పేరు రిద్ధి. కొన్ని క్వశ్చన్స్లో గ్రాఫ్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్లో ఉండవు. ఒకవేళ ఉన్న క్వశ్చన్స్లో అటెంప్ట్ చేయకపోతే వాటి వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత అసలు గ్రాఫ్స్ ఉన్న క్వశ్చన్ని టేకప్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ గ్రాఫ్స్ ఉన్న క్వశ్చన్సే కనుక టేకప్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫుల్ మార్క్స్ పడతాయి. 10కి 10 కనీసం 9 మార్క్స్ అన్న పడతాయి. అంటే గ్రాఫ్స్ బేస్డ్ ఆన్ ద టేబుల్, గ్రాఫ్, డెఫినేషను, ఇంట్రడక్షను, మీనింగు ఇవన్నీ సిస్టమేటిక్గా రాసుకొస్తే కనుక తప్పకుండా మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు రావాలంటే కనుక గ్రాఫ్స్ ఉన్న క్వశ్చన్సే టేకప్ చేయాలి. అయితే చాలామంది ఓకే గ్రాఫ్స్ గుర్తులేదు, రాయలేము, గ్రాఫ్ లేని క్వశ్చన్స్ అయినా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ కరెక్ట్గా రాసుకుంటూ వస్తే కనుక ప్రతి 10 మార్క్స్ క్వశ్చన్స్కి 5 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంట్రడక్షన్ కంపల్సరీగా ఉండాలి, కంక్లూజన్ కంపల్సరీగా ఉండాలి. ఆ రకంగా ఉండేటట్టుగా చూసుకుంటూ సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాసుకుంటూ రావాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ మార్జిన్ లోన్ వేసిన తర్వాత ఈ సైడ్ హెడ్డింగ్స్ కూడా నెంబర్స్ పెట్టేటప్పుడు ఈ మార్జిన్కి బయట వేస్తారు, క్వశ్చన్ నెంబర్స్ వేసినట్టుగానే వేస్తారు. అట్లా వేయటం ద్వారా ఏమవుతుందంటే డెఫినెట్గా ఎగ్జామినరు ఇది క్వశ్చన్ నెంబరా సైడ్ హెడ్డింగ్ నెంబరా తెలియదు. కాబట్టి ఆ సైడ్ హెడ్డింగ్ నెంబర్ లోన వేయటం ద్వారా ఏమవుతుందంటే క్లారిటీ ఉంటుంది, ఆ ఎగ్జామినర్ ఈజీగా కరెక్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే ఒక సిస్టమేటిక్గా మీరు సబ్మిట్ చేసినట్టు ఉంటుంది. సో మార్క్స్ మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. గ్రాఫ్స్ ఉన్న క్వశ్చన్స్ టేకప్ చేశారనుకోండి, అప్పుడు కంపల్సరీగా వాటికి వై యాక్సిస్లో ఏముంది, ఎక్స్ యాక్సిస్లో ఏముంది, ఈ గ్రాఫ్స్ ఫంక్షనల్ రిలేషన్షిప్లో ఏమేమి గ్రాఫ్స్ డ్రా చేశారు అన్ని నేమ్స్ రాయాలి. అట్లా చేయగలిగితే కనుక కంపల్సరీగా 10కి 10 ఇస్తారు, లేదా 9 100%గా ఇస్తారు. నా పేరు చందన. ఎకనామిక్స్ పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయాలి అంటే పేపర్ని ఏ విధంగా అటెండ్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్.
ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు మార్క్స్ ఎక్కువ రావాలనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. ఎలా మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి, ప్రతి సబ్జెక్ట్లో ర్యాంక్ రావాలంటే ఎకనామిక్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఆ సిస్టమేటిక్గా రాసేటప్పుడుగా ప్రతి ఒక్కళ్ళు చేసేది ఏంటంటే 10 మార్క్స్ 5 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి కాబట్టి అందరూ 10 మార్క్స్ 5 మార్క్స్ 2 మార్క్స్ అట్లా సిస్టమేటిక్గా రాస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 2 మార్క్స్ మొట్టమొదటి రాసి ఆ 2 మార్క్స్ క్లియర్గా రాస్తే కనుక ఎగ్జామినర్కి మీ పేపర్ యొక్క ఓకే ఈ పేపర్ చాలా బాగుంది అనేది అర్థమవుతుంది. దాని తర్వాత 5 మార్క్స్ లాస్ట్లో 2 మార్క్స్ 10 మార్క్స్ రాస్తే మీకు టైం కూడా సమయ పాలన అనేది కరెక్ట్గా వస్తుంది. అన్నీ కరెక్ట్గా రాస్తారు. ఈ 10 మార్క్స్ ఒకవేళ టైం సరిపోకపోయినా కానీ కొన్ని పాయింట్సే తక్కువ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు 98 97 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నా పేరు ప్రజ్వల్ సార్. కొంతమంది కాలేజెస్కి వెళ్ళారు, ప్రైవేట్గా ఎగ్జామ్ తీసుకుంటారు కదా, వాళ్ళకి మ్యాక్సిమం మంచి మార్క్స్ రావాలంటే ఎకనామిక్స్లో ఏ సబ్జెక్ట్స్ అంటే ఏ టాపిక్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది పాపం కొంతమంది విలేజెస్లో ఉంటారు, కొంతమంది పనులు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు, కొంతమంది కాలేజీకి వెళ్తారు, కొంతమంది స్టాఫ్ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు, లేదంటే ఆరోగ్యం పరంగా వెళ్ళకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీగా టెక్స్ట్ బుక్ తీసుకుని టెక్స్ట్ బుక్లో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ ఇలా 10 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ తీసుకుని గ్రాఫ్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ గ్రాఫ్ ఉంది, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ గ్రాఫ్ ఉంది, అలానే ప్రైస్ డిటర్మినేషన్ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ప్రైస్ డిటర్మినేషన్ అండ్ మొనోపల్లి. దానికి ఒకవేళ కోచింగ్ లేకపోయినా కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రాఫ్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఆ గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది టెక్స్ట్ బుక్లో, అవి జాగ్రత్తగా చదివితే కనుక కంపల్సరీగా అవే క్వశ్చన్స్ మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయ్యి సిస్టమేటిక్గా నోట్స్ తయారు చేసుకుని రాస్తే కనుక తప్పకుండా వాళ్ళు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. పాస్ అవటమే కాదు, మినిమం 50 to 60 మార్క్స్ వస్తాయి. ఓకే, కొంతమంది కాలేజీకి వెళ్ళలేకపోతారు. కాలేజీకి వెళ్ళలేని వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్ తీసుకుని టెక్స్ట్ బుక్లో కొన్ని ముఖ్యమైన అంటే ఆ 10 మార్క్స్ 5 మార్క్స్ అనేసి ఇస్తారు. అవన్నీ చదువుకుంటే అందులో కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్ అండ్ మొనోపల్లి అంటే ఈ క్వశ్చన్స్. అంతేకాకుండా టెక్స్ట్ బుక్ వెనకతల క్వశ్చన్ పేపర్ ఉన్నది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైన్స్. ఆ క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదివినా కానీ అందులో క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ అవుతాయి. అవి చదివినా కానీ డెఫినెట్గా పాస్ అవుతాడు. సార్ ఇప్పుడు మా ఎకనామిక్స్లో లాస్ట్లో స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్. ఇది ఈ సంవత్సరమే వచ్చింది. సో ఈ చాప్టర్ వల్ల మాకు జనరల్ లైఫ్లో ఏమైనా లాభాలు ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎంచేతంటే స్టాటిస్టిక్స్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్. స్టాటిస్టిక్స్ అనేది ఎకనామిక్స్కి ఎంత ఉపయోగం అంటే మీకు మెథడాలజీలో కంపల్సరీగా స్టాటిస్టిక్స్ ఉంటుంది. మనం ఏంటి ఎకనామిక్స్లో ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్కి వెళ్ళాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్లో మైక్రో ఎకనామిక్స్ చదువుతున్నాం. సెకండ్ ఇయర్ మ్యాక్రో ఎకనామిక్స్కి వెళ్ళినప్పుడు నేషనల్ ఇన్కమ్ ఉంటుంది, పావర్టీ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి మనం స్టాటిస్టిక్స్ ఉపయోగించుకుని డేటా కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా ఇన్ఫరెన్సెస్ అంటే కంక్లూజన్స్ ఇవన్నీ ఇస్తున్నాను అనమాట. మీకు స్టాటిస్టిక్సే కనుక నేర్చుకోకపోతే అవన్నీ రాకపోతే కనుక మ్యాక్రో ఎకనామిక్స్ అంటే అప్కమింగ్ స్టడీస్లో మీకు చాలా ఇబ్బంది అవుద్ది. అఫ్కోర్స్ ఈ సంవత్సరం ఏదో ఇంట్రడ్యూస్ చేశారు, అది ఒకటే చాప్టరు, ఆ బేసిక్స్ ఫండమెంటల్సే ఉన్నాయి. అవి నేర్చుకుంటే కనుక తప్పకుండా ఫ్యూచర్లో నీకు అది బాగా ఉపయోగపడతాయి. సార్ ఎకనామిక్స్ వినడానికి బాగానే ఉంది, కానీ రాసేటప్పుడు కొన్ని డిఫికల్టీస్ వస్తాయి. ఆ డిఫికల్టీస్ని ఓవర్కమ్ చేయాలని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? వెరీ గుడ్. ఎకనామిక్స్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎకనామిక్స్ మాస్టర్ చెప్తున్నప్పుడు వినేటప్పుడు ఇంతేనా అర్థమైపోయింది అనుకుంటాం. అంతేకాకుండా మనం చదువుతున్నప్పుడు మాస్టర్ చెప్పిందంతా గుర్తొచ్చి మనకు బాగా తెలిసింది అనేసి అని అనుకుంటాం. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ వస్తాయి, మొత్తం అన్నీ రావు. 10 మార్క్స్కి 5 మార్క్స్కి సరిపడగా మనం రాయలేకపోతూ ఉంటాం. దానికి గల కారణం ఏంటంటే చాలామంది చదివినప్పుడు ఒక్కసారి చదివినప్పుడే వచ్చేసింది, ఒక్కసారి విన్నప్పుడే వచ్చేసింది అనుకుంటారు. అట్లా కాదు, చదివిన తర్వాత మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. అందుకనే ఎగ్జామ్స్ అనేది పెట్టారు కాలేజీలో. ప్రతిసారి వీకెండ్ ఎగ్జామ్స్ అని, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అని ఇవన్నీ ఎందుకు పెడతారు? ప్రాక్టీస్ కోసం అనమాట. అలాగే మీరు ఇంటి దగ్గర కూడా కూర్చొని కొన్ని ఆన్సర్లు నేర్చుకున్న తర్వాత ఓన్గా రాసి ప్రాక్టీస్ చేసి అందులో కరెక్ట్ ఉన్నది ఎంతవరకు కరెక్ట్ ఉంది లేదు, లేదా మీ సార్ దగ్గర తీసుకెళ్ళి అవి సార్ ఈ ఆన్సర్ నేను ఇది రాశాను, ఇందులో ఇంకేమైనా యాడ్ చేయాలా, ఏమైనా తీసేయాలా అనేసి మీరు అడిగి కరెక్ట్ చేయించుకుంటే కనుక మీరు పర్ఫెక్ట్ అవుతారు, డెఫినెట్గా మంచిగా రాయగలుగుతారు.
సార్ ఎకనామిక్స్ పేపర్లో 10 మార్క్స్కి కానీ 5 మార్క్స్కి కానీ 2 మార్క్స్కి కానీ ఇలా ఒక్కొక్క పర్టికులర్ లైన్స్ మెన్షన్ చేస్తారు. ఈ లైన్స్ కంటే ఆన్సర్ ఎక్స్టెండ్ అవ్వకూడదు అని. కానీ ప్రతి ఒక్కరు ఒకే విధంగా రాయరు. కొందరు పెద్దగా రాస్తారు, కొందరు చిన్నగా రాస్తారు. వాళ్ళకి ఏ విధంగా రాస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తారు? వెరీ గుడ్. ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రాబ్లమే ఇది. ఏంటంటే మనకి క్వశ్చన్ పేపర్లో ఏంటి 10 మార్క్స్ క్వశ్చన్స్కి 40 పంక్తుల్లో ఆన్సర్ రాయాలి అనేసి ఉంటుంది. అదే 5 మార్క్స్ క్వశ్చన్స్కి 20 పంక్తులు అంటారు. అదే 2 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 5 పంక్తుల్లో ఆన్సర్ని రాయాలి అని అంటారు. కొంతమంది ఏంటి పంక్తి అంటే ఏమనుకుంటారు, ఒక లైన్ అనుకుంటారు. అట్లా కాదు, ఒక ఫుల్ స్టాప్ నుంచి ఇంకొక ఫుల్ స్టాప్కి అక్కడ ఒక లైన్ కింద వస్తుంది. కాబట్టి మనం రాసేటప్పుడే, అందుకనే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయటం ద్వారా ఈ పెద్దగా రాసేది ఏమవుతుందంటే చిన్నగా వస్తుంది. అంతేకాకుండా ఒక ఆన్సర్ని 40 లైన్లో రాయటం అంటే ఒక ఆన్సర్ని మీరు 5 సార్లు 10 సార్లు రాస్తే కనుక అది చిన్నగా రాయటానికి 1.5 పేజీలో రాయటానికి మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంకా పెద్దగా రాకుండా ఆ టైము ఆ స్పేసు అదంతా మీరు ప్రాక్టీస్ చేయటం ద్వారా కరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఇక్కడ మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. సార్ ఇప్పుడు లాస్ట్లో 10 మార్క్స్ రాస్తున్నప్పుడు టైం సరిపోదు సార్ అందరికీ. అలాంటప్పుడు ఏ పాయింట్స్ మెయిన్గా మెన్షన్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి? వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2 మార్క్స్ రాస్తారు, 5 మార్క్స్ రాస్తారు. ఇక 10 మార్క్స్కి వచ్చేసరికి టైం అయిపోద్ది. ఇది ఎందుకు అవుతుంది అంటే మీరు ఫస్ట్ 2 మార్క్స్ కంపల్సరీ హాఫ్ అన్ అవర్లో రాసేస్తారు. 15 క్వశ్చన్స్ హాఫ్ అన్ అవర్లో రాసేస్తారు. ఈ 5 మార్క్స్కి వచ్చేసరికి ఎక్కడ మీరు చేసే ప్రాబ్లం ఏంటంటే మీరు తీసుకునే పెన్సిల్స్, గ్రాఫ్స్, పెన్సిల్స్, స్కేల్స్ ఇవన్నీ ఎవరైనా తీసుకుని మరలా మీకు ఇవ్వటం, లేదంటే ఇవన్నీ చేసేసరికి ఈ గ్రాఫ్స్ వేయటానికి వాటికి వీటికి కొంత టైం అయిపోవటం ద్వారా 10 మార్క్స్ క్వశ్చన్స్కి టైం సరిపోదు. ఆ లాస్ట్కి వచ్చేసరికి టైం సరిపోయినప్పుడు మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా ఇంట్రడక్షన్ రాయాలి, మీనింగ్ రాయాలి, డెఫినేషన్స్ రాయాలి, అజంప్షన్స్ రాయాలి. ఇవన్నీ రాసి లాస్ట్లో ఒకవేళ గ్రాఫ్స్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఇవన్నీ కొంచెం రాయటానికి కుదరినప్పుడు కంపల్సరీ కంక్లూజన్లో మాత్రం ఇవన్నీ కవర్ అయ్యేటట్టుగా రాస్తే కనుక తప్పకుండా యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ దట్ 10 మార్క్స్ ఆన్సర్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా భయంగా ఉంటుంది. ఎకనామిక్స్ అనేసరికి చదివాను, అన్నీ వచ్చినాయి, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందో ఏంటనేసి మీరు అలాంటి భయం ఏం పడవసరం లేదు. ఎకనామిక్స్ వెరీ ఈజీ. మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2 మార్క్స్ స్టార్ట్ చేయండి. 2 మార్క్స్ స్టార్ట్ చేయడం ద్వారా ఈజీగా అనిపిస్తుంది. మీకు బాగా వచ్చినాయి రాయండి. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క అన్ని రాయండి. కానీ ఒక సెక్షన్లో ఒకసారి, ఇంకొక సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ రాయకుండా ఒకే సెక్షన్ మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళి అలా కంప్లీట్ చేయడం ద్వారా మీరు కంపల్సరీగా అన్ని ఆన్సర్లో రాయగలుగుతారు. ఎకనామిక్స్ ఈజ్ వెరీ ఈజీ. ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను చెప్పేది ఒకటి, గ్రాఫ్స్ చూసుకోండి, గ్రాఫ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, టేబుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో దట్ డెఫినెట్లీ యూ కెన్ రైట్ వెరీ వెల్. ఎకనామిక్స్ అన్ని సబ్జెక్టుల కన్నా ఈజీ సబ్జెక్ట్. యూ విల్ score very well. All the best to all my students.